ఇక డీటెయిల్ చూస్తే ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టారని సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీల్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని, ఈ ఎన్నికలు కేవలం ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావని అన్నారు. 5 ఏళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికి పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలని తెలిపారు. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అవుతాయని, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనని తెలిపారు. సాధ్యం కాని హామీలతో వలవేస్తున్నాడని, వదల బొమ్మాలి వదల అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి లకలకలక అంటూ 5 ఏళ్లు రక్తం తాగేందుకు వస్తుందన్నారు. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకు, ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్న పెన్షన్ ఆ మనవళ్ళు, ఆ మనవరాల రూపంలో వాలంటీర్లు వచ్చి ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు. ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ. అవ్వాతాతలకు 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వాతాతలకు ఈ రోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వా తాత 1 నెల ఓపిక పట్టండి, జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి, మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా, ఆ సూపర్ 6 లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6 లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇవి ధర్మానికి, అధర్మానికి, విధ్వంసానికి, అభివృద్ధికి, బందిపోటుకు 5 కోట్ల ప్రజానీకానికి మధ్య జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. రాతి యుగం పోయి స్వర్ణయుగం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధి కోసం సైకోను సాగనంపాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరులోని నత్తకి సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్తో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్మార్గుడు అధికారంలో ఉంటే ప్రజలకు భవిష్యత్తు లేదని, ఆస్తులకు భద్రత లేదని వ్యాఖ్యానించారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారని, దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, దస్తావేజులు ఉండవని పేర్కొన్నారు. భూముల రికార్డులన్నీ ఆన్లైన్లోనే ఉంటాయని, ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా జగన్ అనుమతి కావాలని తెలిపారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకు? అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం పెడతానని అన్నారు. 2వ సంతకం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపైనే అని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ తీసుకువస్తామని, వారి కోసం హజ్ హౌస్ నిర్మిస్తామని అన్నారు. మక్కా యాత్రలకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు
నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు. తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక. మీ తల్లిదండ్రులు ఆశిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు. ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం. ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం. మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం. రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి, ఇమాములకి 5,000 నుంచి 10,000 రూపాయల ఆందోళన ఇస్తాం. మసీదులకు నెలవారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి నేతలంతా కలిసి రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని తెలిపారు. జగన్ ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు, కానీ కూటమి నేతలకు 2 తరాల గురించి ఆలోచించే శక్తి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మీరు తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతా అని పవన్ ధీమా వ్యక్తం చేశారు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పని చేస్తాం, కష్టపడి పని చేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది ఈ నేలను విడిచి సింహపురిని విడిచి పారిపోద్దా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దా పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురి మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మరడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరు ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నా అన్నదమ్ములకి, నేను పెరిగిన నా నెల్లూరుకి, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి 17 మంది పోటీల్లో నిలబడడంతో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టి విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ల యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిన్న జరిగింది. మధ్యాహ్నం జనరల్ అబ్జర్వర్లు మంజు రాజుపాల్, నరీందర్ సింగ్ బాలీలతో పాటు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో BU, CU, VVప్యాట్ల రెండో ర్యాండమైజేషన్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో రెండో బ్యాలెట్ యూనిట్ అవసరమైనట్లు తెలిపారు. ఒక బ్యాలెట్ యూనిట్లో 15 మంది అభ్యర్థులు ఒక నోటా బటన్కు మాత్రమే వీలుంటుందని చెప్పారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి 17 మంది పోటీలో నిలబడటంతో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టి విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. 2147 అదనపు బియ్యుల కేటాయింపునకు ఈ సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. అదేవిధంగా ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు అనుసంధానించేందుకు రెండో ర్యాండమైజేషన్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. 4294 బియ్యులు, 2147 CUలు, 2324 VVప్యాట్లకు సంబంధించి ఈ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 6, 8వ తేదీల్లో 4 చోట్ల ప్రధాని పర్యటన ఉంటుందని కూటమి నేతలు తెలియజేశారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, ఎమ్మెల్సీ పి అశోక్ బాబు, జనసేన అధికార ప్రతినిధి గౌతమ్ మాట్లాడారు. 6వ తేదీ ఉదయం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కసింకోట మండలం ఊగినిపాలెం వద్ద, 8వ తేదీ ఉదయం రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పీలేరు మండలం కలికిరి వద్ద బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని పాల్గొంటారని తెలిపారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారని వివరించారు. అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి ప్రసంగిస్తారు. అలాగే ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5:45 విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని 5:55 సాన్ యుఫోరియా లేఅవుట్, ఉగినిపాలెం పంచాయతీ, కసిమికోట మండలం, అనకాపల్లి చేరుకొని టీడీపీ, జనసేన బలపరిచిన అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు మరియు ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు, టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రజల్ని ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. ఇది 6వ తారీఖు సంబంధించినటువంటి షెడ్యూలు. 1 రాజమండ్రిలో, 2వది అనకాపల్లిలో 2 కార్యక్రమాలు ఆ రోజు ప్రధానమంత్రి గారు, ఎన్డీఏ నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి పాల్గొంటారు. మళ్ళీ 8వ తేదీ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు. అక్కడి నుంచి పీలేరు అసెంబ్లీ పరిధిలోని కిలికిరి అనేటటువంటి ప్రాంతం దగ్గర సభా ప్రాంగణం వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకొని టీడీపీ, జనసేన పార్టీలు బలపరిచిన రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రజలను ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి ప్రసంగిస్తారు. అదే రోజు 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి
బెంజ్ సర్కిల్ వరకు ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి ఒక 2.5 కిలోమీటర్లు రోడ్ షో ఏదైతే ఉందో దానిలో పాల్గొంటారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలోకి ఉండగా జరిగిన అభివృద్ధి తప్ప ఈ వైసీపీ పాలనలో 1% కూడా పనులు ముందుకు సాగలేదని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, నిబద్ధత కలిగిన పవన్ కళ్యాణ్ వీరిరువురు కలయిక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మేలు చేయబోతుందని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పటేల్ నగర్ వద్ద నుండి పాయకాపురం వినాయకుడి గుడి వరకు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు రోడ్ షో ద్వారా ఈ ఎన్నికల ప్రచార రోడ్ షోను నిర్వహించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో 1% కూడా పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. జనసేన, తెలుగుదేశం కలయికతో వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో దడ మొదలైందన్నారు. కానీ వీని ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఎప్పుడూ కలలో కూడా ఊహించలేని చెత్త మీద పనులు వేసి ప్రజలపై మరింత భారాన్ని మోపారని మండిపడ్డారు. నవరత్నాలపై జగన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయని అన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని, వారంలో సిపిఎస్ రద్దని జీపీఎస్ తీసుకువచ్చారని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఈ 5 సంవత్సరాల్లో బట్టబయలైందని అన్నారు. ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్లో, అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యంత ఘన విజయం సాధించడం ఖాయం. కూటమి అభ్యర్థులు అత్యంత మెజార్టీ సాధించడం ఖాయం. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల చితికిపోయిన తమ బతుకుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడెప్పుడు స్వర్ణయుగం లాంటి మళ్ళీ కూటమి పరిపాలన వస్తా, ఎన్డీఏ పరిపాలన వస్తా, చంద్రబాబు గారి పరిపాలన వస్తా అని ఎదురు చూస్తున్నటువంటి దిశలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి జూన్ 4వ తారీఖున ఫలితాల తర్వాత ఆ రోజు సాయంత్రమే రాష్ట్రం విడిచిపెట్టే పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందుల పాలవుతున్నటువంటి కార్మిక, కర్షక, చిరు వ్యాపారులు, మహిళలు, దళితులు, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 3000 పింఛను 4000 చేయటం కానీ, అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం పెడతాం కానీ, తల్లులకి సంవత్సరానికి 18,000 డబ్బులు కానీ, అలాగే పిల్లలున్న తల్లులకి 15,000 ఇవ్వటం కానీ, నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి కానీ, 50 సంవత్సరాలకే బీసీలకి పింఛన్లు కానీ, ఎన్ని ప్రజలకి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో ఆకట్టుకుంది. గన్నవరం నియోజకవర్గానికి మంచి చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 9 మాసాల్లో అర్హులైన పేద ప్రజలకు 15,000 ఇళ్లు పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కె సీతారాంపురం కొయ్యూరు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో తాను ఎన్నో అవమానాలు అనుభవించానని, తనను ఫైనాన్స్ పరంగా వాడుకున్నారని తెలిపారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో నాయకులు తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని పేర్కొన్నారు. తాను 5 మాసాలు ఇన్ఛార్జిగా కేడీసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా తనపై కేసు కట్టిన వారిని తాను ఏమీ అనలేదని అన్నారు. ఇప్పటి నాయకుల్లాగా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు కట్టించి వేధించే మనస్తత్వం తనది కాదని అన్నారు. తాను నియోజకవర్గంలో కొండలు, గుట్టలు దోచుకోవడానికి, సెటిల్మెంట్లు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని అభివృద్ధి చేస్తానని, గన్నవరం హెచ్సిఎల్ కంపెనీ పక్కన ఎంఎన్సీ కంపెనీ తెచ్చి గన్నవరాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తానని తెలిపారు. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, భూములకు రేట్లు పెరగాలన్నా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు. అవినీతి చేయడానికి నేను గన్నవరం రాలా,
అమెరికా నుంచి వచ్చా, నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టా, నా రక్తం అది, నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టే తప్ప గన్నవరంలో నయా పైసా పిల్లని సంపాదించను కూడా. గన్నవరం నియోజకవర్గాన్ని నేను కొట్టుకు తినటానికి రాలా. ఈ కొండలు గొట్టలు చెరువులు తోటకి నేను నేను పోయిన ఎన్నికలప్పుడు చెప్పా, ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు. కానీ నేను అమెరికా వెళ్ళానా సోదరులారా? మీరే చెప్పారు సోదరి మండలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసిన 5 మాసాలకే నన్ను ఇన్ఛార్జిగా తీసేసిన, ఒక్క పదవి ఏఎంసీ చైర్మన్ గాని, సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని ఏది ఇవ్వలేకుండా అత్యంత అవమానకరంగా ఈ నియోజకవర్గం నుంచి రాజకీయంగా నన్ను బయటికి పంపుదామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. గన్నవరం ప్రజల మద్దతుతో, మీ మద్దతుతో నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. కానీ ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పా, కలిసి పనిచేయాల్సిందే, నీకు సగం బీఫారాలు ఇస్తానంటే నాకు వద్దన్నా, రాజీ లేదన్నా, రాజీ పడే మనిషిని కాదన్నా, మీరు మాత్రం మాట తప్పరు మడం తెప్పరు, కానీ మేము మాత్రం మనమ తెప్పాలి అన్నా అని అడిగా. నేను గన్నవరం వైసీపీ పార్టీ కార్యకలాపాల్లో ఇక పాల్గొన్నా అని సెల్యూట్ చేసి చెప్పా. అన్నా నేను కానీ నా నియోజకవర్గం ప్రజలు, నా సహచరులు, అనుచరులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అంటే ఆ రోజు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళ ఇళ్లలో మంచి చెడులకు హాజరవుతానని చెప్పా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రజల తలరాతలు మారుస్తాడని నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని దోచి జగన్ తన బినామీల తలరాతలు మార్చాడని బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. 5 ఏళ్ల నుంచి ప్రజలను పీడించుకు తింటున్న జగన్ నుంచి విముక్తి పొందడానికి మన తలరాతలు మనమే మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధర్మ పాలన చేస్తున్న జగన్ను ఓడించి తరిమి కొట్టాలని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిన్న అనేక మంది టీడీపీలో చేరారు. వైసీపీ మైనార్టీ సిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇంతియాజ్తో పాటు 55, 53, 51, 41, 50, 54, 55వ డివిజన్లకు చెందిన వైసీపీ యూత్ ప్రెసిడెంట్లు, బీసీ నాయకులు భారీ సంఖ్యలో పార్టీ వీడి టీడీపీలో చేరారు. వీరందరికీ కేశినేని శివనాథ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో జగన్ 3 రాజధానులని చెప్పడంతో రాష్ట్రాభివృద్ధి కాంక్షించే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి వచ్చి చేరుతున్నారని తెలియజేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని అన్నారు. గతంలో ఎన్నో మాయమాటలతో ప్రజలను మోసం చేసి ఓట్లు రాబట్టుకున్న జగన్కి ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని తెలిపారు. అధికారంలోకి రాగానే మైనార్టీ సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేస్తారని తెలియజేశారు. వైసీపీ మేనిఫెస్టోను కాపీ చేసి టీడీపీ కూటమి తన మేనిఫెస్టోను విడుదల చేసిందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విమర్శించారు. గతంలో సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుందని వాలంటీర్లపైన అనేక విమర్శలు చేసిన వ్యక్తులు ఇప్పుడు జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని, వాలంటీర్లకు ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. విజయవాడను అభివృద్ధి చేస్తున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ భవానీపురం ఆంజనేయ రెస్టారెంట్ రోడ్లో స్థానిక కార్పొరేటర్ ఇర్ఫాన్తో కలిసి వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గడప గడపకు వచ్చి తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తామని చెబుతున్నారని తెలిపారు. ఎంపీ కేశినేని నాని విజయవాడ కోసం కష్టపడే వ్యక్తి అని, పార్టీని పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదని పేర్కొన్నారు. కేంద్రంతో మాట్లాడి నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారు తెలిపారు. విజయవాడ నగరంలో ఎంపీ నాని అభివృద్ధి కనబడుతుందని అన్నారు. షేక్ ఆసిఫ్ స్థానికుడని, ఇక్కడ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఎటువంటి అవగాహన ఉండదని అన్నారు.
వైసీపీ మేనిఫెస్టోను కాపీ చేసి టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసిందని విమర్శించారు. గతంలో సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుందని వాలంటీర్లపైన అనేక విమర్శలు చేసిన వ్యక్తులు ఇప్పుడు జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని, వాలంటీర్లకు ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. విజయవాడను అభివృద్ధి చేస్తున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రోజు నిజంగా పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పార్టీ కండువా వేసుకుని వెళ్తుంటే చాలా వరకు కూడా అందరూ బయటకు వచ్చి అమ్మ మీరు అందరూ కూడా మా సొంతం, మిమ్మల్ని గెలిపించుకోవడం మా బాధ్యత అన్నట్టు పేద ప్రజలు ప్రత్యేకంగా అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షాలు ఏ నవరత్నాలను అయితే విమర్శిస్తూ ఉన్నాయో 5 సంవత్సరాలుగా ఈ నవరత్నాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నట్టుగా విమర్శిస్తూ ఉన్నారు. అదే నవరత్నాలు ఈరోజు కాపీ చేసి ఈ కూటమి తరపు నుంచి ఒక కాపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ వాలంటీర్ వ్యవస్థనైతే చాలా ఘోరంగా చూపించారో, రకరకాల విమర్శలు, దీనివల్ల నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి అన్నట్టు మీడియాలో మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇస్తామని మాట్లాడుతున్నారు. కార్పొరేటర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయటం జరిగిందని, ఇక్కడ ఓట్లు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. చనిపోయారు. మొన్న కూడా చంద్రబాబు గారు అంటున్నారు 33 మంది చనిపోయారు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు అన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు ఎవరు హత్య చేశారో, ఎవరు బొట్టుక మాటలు చెప్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా చంద్రబాబు కానీ ఈ కూటమికి కానీ బుద్ధి చెప్తారు. ఇక్కడ ఒక సామాన్యుడి సమీకరణాలు, ఇది కుల సమీకరణాల ప్రకారం ఒక సామాన్య వ్యక్తి ఆసిఫ్ గారిని, ముస్లిం వ్యక్తిని ఎమ్మెల్యేగా నిల్చోబెట్టడం జరిగింది. అదే వాళ్ళ ఈ కూటమికి నాయకుడు అంటే చంద్రబాబు గారు ఒక బడాబాబుని తీసుకొచ్చి ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లో అసలు ఈ క్యాస్ట్ అనేది తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే పర్సెంటేజ్ అటువంటి వ్యక్తిని బడాబాబుని తీసుకొచ్చి ఇక్కడ నిల్చోవడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు గుణదల ప్రాంతంలో నిన్న ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల వారిదేనని తెలియచేస్తూ నిర్భయంగా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు గుణదల ప్రాంతంలో నిన్న ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ డివిజన్ ఏసీపీ భాస్కర్ రావు ఆధ్వర్యంలో గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో గుణదల ఏరియాలో ఆయా డివిజన్ల ఇన్స్పెక్టర్లు, సుమారు 200 మంది సివిల్, ఏఆర్, పారామిలిటరీ బలగాలు మరియు ఏపీ ఎస్పీ పోలీస్ వారితో ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేశారు. నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ వారి ఆదేశాల మేరకు ఈ జనరల్ ఎలక్షన్లో భాగంగా ప్రజల్లో ఏ విధమైన భయాలు ఉంటే ఏమైనా ఉంటే ఓటింగ్ కానీ వాళ్ళని ఎవరైనా థ్రెట్ చేయడానికి కానీ ఏదైనా ఫియర్ ఫీల్ అయితే ఆ ఫియర్ పోగొట్టడం కోసం ఎస్పెషల్లీ ఈ మార్చ్ పాస్ట్లు అనేవి జరుగుతున్నాయి. ఈ గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సుమారుగా ఒక 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు మార్చ్ పాస్ట్ చేసాం. ఇందులో సిఆర్పిఎఫ్, తర్వాత వివిధ దళాలు, రకరకాల ఫోర్సులు పాల్గొన్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాళ్ళలో ఏ విధమైన ఓటు వేయటానికి ఏ విధమైన భయానికి లోన్ కాకుండా ఉండడమే దీని ప్రధాన ఉద్దేశం. విదేశాల్లో నిర్మాణాలను తలపించే విధంగా కృష్ణానది రిటర్నింగ్ వాల్ పార్లమెంట్ అభివృద్ధి చేశారని వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ ప్రతినిధులు తెలిపారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన పార్క్ అద్భుతమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా అభివృద్ధి జరగలేదంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ ప్రతినిధులు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. కిరణ్ కూచిపొట్ల, కోటిరెడ్డి, డాక్టర్ నీరజ తదితరులు అభివృద్ధిని పరిశీలించి స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో నిర్మాణాలను తలపించే విధంగా కృష్ణానది రిటైనింగ్ వాల్ పార్లమెంటు అభివృద్ధి చేశారని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన పార్కు అద్భుతమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా అభివృద్ధి జరగలేదంటూ
టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు కృష్ణానది వరదకు కృష్ణలంక ముంపునకు గురయ్యేదని, ఇప్పుడు ప్రతి కుటుంబానికి భద్రత లభించిందన్నారు. నియోజకవర్గంలో హెల్త్ క్లినిక్లు, ప్రభుత్వ ఆసుపత్రుల వసతులు కల్పన అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అనారోగ్యం అన్న మాటే రాష్ట్రంలో వినపడకూడదన్న సంకల్పంతో జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అమెరికాలో ఉండగా చాలామంది ఇదంతా ఈ రిటైనింగ్ వాల్ అనేది పెద్దగా ఏం ఉపయోగం లేదు అది ఇది అని చెప్తా ఉన్నారు. దీని ఫ్యాక్ట్ చెక్ కోసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడ వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. ఇక్కడ కొంతమంది యూకే నుంచి వచ్చారు, కొంతమంది మలేషియా నుంచి, నెదర్లాండ్స్ నుంచి, కెనడా నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చారు. నేను చూసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న వ్యక్తిని, విజయవాడ ఇంతకుముందు ఎలా ఉండేది అనేది నాకు బాగా తెలుసు. పేపర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం, కృష్ణలంక మునిగిపోయింది, బాధితుల్ని మున్సిపల్ కార్పొరేషన్ మన దీనికి తీసుకెళ్తున్నారు అని, అలాగే దగ్గరలోని స్కూల్కి తీసుకెళ్తున్నారని, వీళ్ళు వస్తువులు సర్దుకుని వెళ్ళాలని చెప్పి రెడీ చేసేవాళ్ళు అనమాట. ఇది చాలా సంవత్సరాల సమస్య అనమాట. ఇది అలాంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చిన వెంటనే ఈ రిటైనింగ్ వాల్ ద్వారా కట్టడం ద్వారా ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ఇది రిటైనింగ్ వాల్ దాదాపు 750 కోట్లతో నిర్మించడం చాలా మంచి శుభపరిణామం. పేద ప్రజలు ఇక్కడ ఉండేదంతా కృష్ణలంకలో కూడా ఎక్కువ మంది పేద ప్రజలు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వరదలు వచ్చినప్పుడు వారు ఎక్కడో వారిని పునరావాస కేంద్రాల్లో ఎక్కడెక్కడో పెట్టేసి వాళ్ళు బతుకు జీవుడా అంటూ ఆ 10 రోజులు అవని, వారం అవనివు, బతుకు జీవుడా అంటూ అక్కడ ఉండటము ఏంటంటే మళ్ళీ వాళ్ళ సామానుకు కూడా గ్యారంటీ లేదు. ఓకే, అప్పుడప్పుడు కూడా వాళ్ళు చాలామంది లాస్ కూడా అయ్యేవాళ్ళు అంట వాళ్ళ సామాను అవన్నీ కూడా. ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే అంతకుముందు అంత సమస్యలు ఇవ్వయ్యాయి, ఇప్పుడు మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటున్నారు. ఇది తీసుకుంటే ఇక్కడ రిటైనింగ్ వాల్ తెలుసు, కృష్ణలంక లోతట్టు ప్రాంతం ఎలా పెద్ద వర్షాలు వస్తే ఎలా మునిగిపోయి, ఇప్పుడు చెప్పారు తోటి మిత్రులు చెప్పినట్టుగా ఎలా మునిగిపోయి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పారు వాళ్ళు. సో ఆయన వచ్చిన వెంటనే ఈ రిటైనింగ్ వాల్ తేవడం వలన ఇక్కడ ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకోగలిగారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం ఉంది ప్రస్తుతానికి పార్కులో ఎంత ఆహ్లాదంగా ఉందంటే, విజయవాడలో జనరల్గా మనం బయట ఎంటర్టైన్మెంట్ కానీ ఏది ఒక ఫ్యామిలీగా వెళ్ళటానికి ఏముండదు. అలాంటిది ఈ పార్క్కి ఫ్యామిలీస్ వచ్చి ఎంత బాగా ఆహ్లాదంగా, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, అంతేకాకుండా వాళ్ళు లైక్ ఎక్సర్సైజ్ వైజ్ అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి ప్రజల కోసమే పాటుపడుతున్నారు. నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, లేకపోతే నాడు నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి, లేదా ఇట్లాంటి రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, ఏది చూసినా కూడా పేద మధ్యతరగతి ప్రజల కోసమే పాటుపడుతున్నాడు. కాబట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో 2023-24లో జరిగేటువంటి మరి మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో మీరు పేద మధ్యతరగతి కోసం పాటుపడుతున్నటువంటి పెత్తందారులకు అగెనిస్ట్గా పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.